సో, ఈ ఇంటర్వ్యూకి అంటే స్టార్ట్ చేసే ముందు ఒక క్వెషన్ అడగాలండి. మెయిన్‌గా మీ ఫాదర్ అండ్ మీ మదర్‌ని. కృష్ణ చైతన్య, వంశీ కృష్ణ. ఆ పేర్ల అంటే కామన్ స్పెల్లింగ్ కాకుండా కొత్తగా సిఆర్ఐఎస్ఎన్ఏ, విఏఎంఈఈ, వంశీ కృష్ణ అని నార్మల్‌గా ఉండదు. అది మీరు నామకరణం చేసి స్పెల్లింగ్ అలా పెట్టారా? లేకుంటే వీళ్ళే పెట్టుకున్నారా? అసలేంటి? ఆ నేమ్ సీక్రెట్స్ ఏంటి? మేము పెట్టినది కాదండి అది. మేము పెట్టినప్పుడు కేనే ఉంది. వాళ్ళు ఎస్హెచ్ఐఏనే రాశారు అది స్కూల్లో జాయిన్. తర్వాత మరి వాళ్ళు ఎందుకు చేంజ్ చేసుకున్నారనేది నాకు ఐడియా లేదు. బట్ అది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మీరు. చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను నేను, మీరు అడిగేసిండ్రు అయిపోయింది. అది చాలామంది అడుగుతుంటారు నాకు, ఏం న్యూమరాలజీనా మీరు, అవి నమ్ముతారా, జాతకాలు నమ్ముతారా, మీరు మార్చుకున్నాక సక్సెస్ వచ్చింది? అంతేం లేదు. ఎప్పుడో నేను డిగ్రీలో ఉన్నప్పుడే మార్చుకున్నా. వీళ్ళు కృష్ణ చైతన్య పెట్టారు. ఇప్పటికి సర్టిఫికేట్లో అది కృష్ణ KRISHNA చైతన్య రెడ్డినే ఉంటుంది. అయితే నన్ను కృష్ణ KRISHNA చైతన్య రెడ్డి అంటే కేసీఆర్ అవుతుంది. అప్పుడే మన ఉద్యమము తెలంగాణ అది ఇది స్టార్ట్ అయింది. కేసీఆర్ మస్తు హైలైట్ అని అర్థమైపోయింది నాకు. రేపు పొద్దున నేను ఫేమస్ అయితే నన్ను KCR2 అంటారు, కృష్ణ చైతన్య KCR2 అంటారు, లేదా జూనియర్ కేసీఆర్ అంటారు. నాకు 2 జూనియర్ రెండు హేట్. నాకు కేసీఆర్ మస్తు ఇష్టము, కానీ 2 అన్నా జూనియర్ అన్నా ఎవరన్నా అట్లా పిలిస్తే నాతో కాదు. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా, ఎట్లయినా ఫేమస్ అయితే కావాలి, అయినాక KCR2 జూనియర్ కేసీఆర్ అనిపించుకోవడం ఏందని సిగా మార్చుకున్నా. CRISHNA అనుకున్నా. హెచ్ సరిగ్గా సెట్ కాలే. హెచ్ తీసేస్తే అది మస్తు పాష్ అయిపోయింది, స్టైలిష్ అయిపోయింది, కృష్ణ చైతన్య రెడ్డి. అండ్ నేను క్రికెట్ లవర్. క్రికెట్ అంటే పిచ్చి నాకు. క్రికెట్ కృష్ణ సేమ్ ప్రొనౌన్సియేషన్, క్రికెట్ కృష్ణ. క్రికెట్ సిఆర్తో స్టార్ట్ అయితే కృష్ణ ఎందుకు గారదు అనేది, అంతే. అంతే తప్ప నేనేమి జాతకాలు నమ్మను, మతం మార్చుకోలేదు, ఏం చేయలేదు. కృష్ణ చైతన్య రెడ్డి అదే నా పేరు. అట్లే నాకు తెలుసు కాబట్టి అది నాకు చాలా నచ్చింది. అండ్ తెలియకుండానే సోషల్ మీడియా అంతలా కృష్ణ ఫేమస్ అయిపోయింది. మీరు అలా చేంజ్ చేసుకున్నారు. మీరు నాది వంశీ. మీకు తెలుసు, క్లాస్కి ముగ్గురు నలుగురు వంశీలు ఉంటారు. చాలా రొటీన్ పేరు పెట్టింది మా మమ్మీ డాడీ. నాకు నచ్చదు వంశీ పేరు చిన్నప్పటి నుంచి. వంశీ కృష్ణారెడ్డి కామన్ పేరు అని నచ్చక నేనేం చేసిన, ఇక ఫేమస్ అవుతాను అర్థమైన టైంలో వంశీని SHIని VAMSE చేసిన. SE అంటే సి అంటే తెలుగులో చూడు అని అర్థం. అంటే ఎవ్వరు నన్ను చూస్తలేరు, నాకు గుర్తింపు వస్తలేదని నేనేం చేసిన వంశీ అంటే ఒకసారి నన్ను చూడండి అని, వన్స్ సీ మీ అని అర్థం. అట్లా అప్పటి నుంచి అందరూ నన్ను చూస్తారు వంశీ. నన్ను మారిపోయింది. మీరే పెట్టుకున్నారు? నేనే పెట్టుకున్నా. సో ఎవరు సజెస్ట్ చేయలేదు? ఎవరు సజెస్ట్ చేయలేదు, నేనే పెట్టుకున్నా. సో జనరల్గా మీ అబ్బాయిల గురించి ఆల్రెడీ మా ప్రేక్షకులకు మాకు దే ఆర్ వెరీ జెంటిల్ మ్యాన్స్ అని నాకు తెలుసు. సో నిజంగా వీళ్ళ సక్సెస్కి ముందు కానీ ఒకవేళ ఇంట్లో కానీ వీళ్ళు ఎలాంటి జెంటిల్ మ్యాన్స్? నిజంగా వీళ్ళు జెంటిల్ మ్యాన్స్ అయినా అసలు మీరేం చెప్తారు మీ అబ్బాయిల గురించి? వంశీ గారి గురించి కానీ కృష్ణ చైతన్య గారి గురించి అంటే ఏం చెప్తారు అంటే ఏం చెప్పాలి, తెలియని సీక్రెట్లు చాలా ఉంటాయి. సో అసలు వాళ్ళు ఏంటి జెన్యున్గా అంటే వాళ్ళు మీతో ఎలా ఉంటారు, బయట వాళ్ళతో ఎలా ఉంటారు, అసలు ఏంటి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, క్యారెక్టరేషన్ కానివ్వండి. సో నార్మల్గా అంటే వాళ్ళ ఇంట్లో కండిషన్స్ వాళ్ళు ఎలా ఉంటాయి, బయట ఎలా ఉంటాయి? కండిషన్స్ కాదు, కానీ కొంచెం నా కొడుకులు అని నేను చెప్పడం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఒకవేళ ఎందుకు ఇంత డిఫరెంట్ వద్దు ఇట్లా అంటే అంటారు కానీ వినరు. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్కే చెప్పినారు కదా, ఎందుకు ఏమవుతుంది అట్లే కంటిన్యూ చేయండి అదే పేర్లు అంటే వినేవాళ్ళు కాదు. ఏమవుతుంది దీనివల్ల అంటే సరే కంటిన్యూ చేసుకుంటాను. ఒకవేళ నాకేమనిపించలేదు వాళ్ళు ఇప్పుడు పేర్ల గురించి చెప్తే కూడా నాకు అనిపించింది కరెక్టే కదా, కరెక్టే. వాళ్ళు నాకేమన్నా అనిపించి కరెక్ట్ కాదు ఇది కొంచెం చేంజ్ అయితే బాగుంది అంటే ఎక్కువ మటుకు మూవ్ అన్నా కూడా ఇది మా జనరేషన్కి ఈ జనరేషన్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఎక్కువ మటుకు విన్నారు. అందుకోసము ఒకసారి రెండుసార్లు చెప్తారు, కొన్ని వింటారు. ఎక్కువ మటుకు వీళ్ళ మెంటాలిటీ ఎట్లా అంటే చాలామందిని చూసిన వేరే పిల్లలు మా తమ్ముడు పోతుంటే ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళు అన్నిటికీ అని అదని వాళ్ళు చేస్తారు. మళ్ళీ వేరే ఉంటారు కదా, వీళ్ళు లేదు నాన్నకు తెలిసినా మమ్మకి తెలిసినా మనం ఏం తప్పు చేయడం లేదని డైలీ ఇంటాక్షన్గా పోతారు, ఉన్నదే చేస్తారు వాళ్ళు.
ఒక సినిమాకి పోవాలంటే ఇప్పుడు పోతారు, ఏమిరా లేట్గా వచ్చిందంటే ఏంటి పోడాడి ఆయన ఆ స్పీచ్ అదే అదే లెక్చరర్ ఏం చెప్తాడో అర్థం కాదు, క్లాసుకు పోతుంది కాదు, అంతే సినిమా పేరు వచ్చాను అని చెప్పేస్తారు. నేను సరేలేరా ఇంట్రెస్ట్ లేక కూర్చున్న బట్టి సినిమాలో కూర్చోవట్లేదు మంచిది కదా సమర్థిస్తాను. లేదు అక్కడ బాగుంది అనుకోండి క్లాసు, అక్కడే కూర్చుంటారు అంతే. అప్పుడు అందుకోసం వాళ్ళు ఏమంటే అబద్ధాలు చెప్పరు, 90% అబద్ధాలు చెప్పరు, ఉండింది ఉన్నది చెప్తారు. ఒక్కోసారి నాకు నచ్చకపోతే అట్లా వద్దు అని చెప్తే అవునని అట్లా. సో ఇక్కడ మీ అబ్బాయిలు అని చెప్పేసి మీరు సీక్రెట్స్ అన్ని రివీల్ చేయకుండా ఉండదు. సో నాకు ఉన్నట్టు చెప్పాలండి. సో మీరు సో మీ అబ్బాయిల నుంచి అసలు మీ అంటే జనరల్గా ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి సో ఎలా ఉంటారంటే వీళ్ళు నిజంగా జెంటిల్ మ్యాన్సేనా లేకుంటే ఓన్లీ స్క్రీన్ ముందే జెంటిల్ మ్యాన్స్ లాగా అందరినీ మోటివేట్ చేస్తుంటారా? లేదండి, చాలా మంచి వాళ్ళు. నేను చెప్పడం అని కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ మా దగ్గర పని చేసే వాళ్ళు కానీ అందరు చెప్తారు, ఇట్లా కొడుకులను ఎవరికి చూడలేదమ్మా, ఇంతవరకు మేము ఎంతమంది దగ్గర చేస్తాం కానీ ఇంత మంచి కొడుకులు అయితే ఎవరికి ఉండరు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ 3 పిల్లలు మంచి వాళ్ళే, ఇట్లా పిల్లల్ని చూడలేదు ఆ విషయంలో అయితే అదృష్టవంతురాలు ఉంటారు. వాళ్ళు చెప్పడం కాదు, నేను నా మనసుకు అనుకోవడం కూడా నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను. అండ్ వాళ్ళు చేసే ప్రతి పని నేను ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళు చేసేది ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ చిన్నప్పుడు వరకు నేను 10th వరకు నేను చెప్పింది ఏందో, వాళ్ళు నేను చెప్పింది ఏదో ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళ సొసైటీని ఎక్కువ చూస్తున్నారు కదా, వాళ్ళే నాకు చెప్తారు ఇది మంచి ఇది చెడు, కొన్ని విషయాలు ఇప్పుడు వినాలి కదా, వాళ్ళు చెప్పిన అంతా చేంజ్ అవుతుంటుంది కదా, అలా నేను వాళ్ళు చెప్పింది కూడా వింటాను. మా 3 పిల్లలు అంతే, ఫస్ట్ మా అమ్మాయి కూడా ఇది అమ్మాయి ఇట్లా ఉంటుంది సొసైటీ ఇట్లా చేంజ్ అయింది, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేది వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, కొంచెం తేడా 3కి, కానీ తర్వాత వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు వీడు రాసేటివి అన్నీ ఫేస్బుక్లో అది నాకు తెలియదు, అసలు చూపించేవాడు కాదు, స్టేటస్ పెడతాడు కదా, మా అమ్మాయి చూపించింది, వీడు చూడు మమ్మీ ఇవన్నీ రాసినాడు, అప్పుడు తెలిసింది నాకు ఇంత బాగా రాస్తాడు ఇది అని. తర్వాత వీడు స్టార్ట్ చేసినాడు, అంత బాగా అంటే వాళ్ళ మనసులో ఉండేది అందరికి నలుగురికి మంచి చెయ్యాలి మంచి పంచాలి అనేది వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారంటే దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు కాదు, వాళ్ళని అందరు పొగిడినప్పుడు సంతోషం అంటారు కదా, పుట్టినప్పుడు సంతోషమైంది కాదని కదా ప్రతి ఒక్కరికి అవుతుంది, కానీ ఇప్పుడు 100 రెట్లు ఎక్కువ అవుతుంది. మళ్ళీ వాళ్ళు జెన్యున్గా కరెక్ట్గా ఉంటున్నారు కదా, ఇప్పుడు ఇంట్లో ఒక టైపు బయట ఒకటి కాదు, అన్ని విధాలు వాళ్ళు ఏం రాస్తున్నారు ఏం చెప్తున్నారు అదే చేస్తున్నారు అన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా సంతోషం అవుతుంది. ఎవరు చూసినా ఎవరు వచ్చినా నీకు 2 కళ్ళ లాంటి వాళ్ళు అని చెప్పుకుంటారు. వాళ్ళు కూడా నన్ను ఒక బిడ్డగానే అన్నట్టు చూస్తారు, ఇప్పుడైతే ఎంత ప్రేమగా చూసుకుంటారు అన్నమాట ప్రతి విషయం కూడా. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు. ఇంకోటి ఆల్రెడీ అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కానివ్వండి ఈ ఇంటర్వ్యూలో కానివ్వండి ఆల్రెడీ వీళ్ళ ఫెయిలియర్స్ గురించి చాలా క్లియర్ కట్గా మాతో చెప్పుకున్నారు. సో ఆ ఫెయిల్యూర్స్ అనేది మీకు ప్రతి ఒక్కటి మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ ఒక టైంలో కూడా మీరు కూడా చాలా అంటే వీళ్ళ కోసం మీరు కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళడం, మా అబ్బాయికి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా అడగడం జరిగింది, అక్కడ కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం జరిగిందని చెప్పి ఆల్రెడీ వీళ్ళిద్దరు చెప్పారు. సో అక్కడ మీరు ఎలా ఫేస్ చేశారు నిజంగా వీళ్ళ విషయంలో? అసలు మీరు అంటే మిమ్మల్ని ఎలా అంటే మీరు హర్ట్ అయిన ఆ సిచ్యువేషన్ కానివ్వండి ఆ మూమెంట్ కానివ్వండి ఒకసారి మాకు చెప్పండి. అంటే మేము ఆ విషయంలో కాలేజెస్ వెళ్ళడం అంటే మా వారి ప్రోత్సాహం, పోదాం మనం అంటే నేను వద్దన్నాను, బాగుండదు వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే లేలే మనం వాడికి టైం ఉండదు కదా మనం పోయి అడుగుదాం అదే నన్ను తీసుకొని పోయినారు, వీటికి చెప్పలేదు అసలు. అట్లా అడిగినాము, చాలామంది వీటికి చెప్పినట్టు బాగానే రిసీవ్ చేసుకున్నారు. కాలేజీలో మట్టుకు అట్లా అన్నారు, వేరే వాళ్ళంతా ఊరికే చెప్పినారు మా మొక్క స్థుతి కోసము, ఏదో మేము ఇస్తాం ఛాన్స్ అట్లా మీ అబ్బాయిని రమ్మనండి కలవమనండి. ఒక కాలేజీలో మట్టుకు అట్లా అన్నారు. అయితే నాకు ముందు నుంచి వీళ్ళపైన కాన్ఫిడెన్స్ అంటే అందరి తల్లిదండ్రులకు ఉంటుందో లేదో తెలియదు కానీ నాకైతే ఎక్కువే ఉంది. ఏది చేసినా వీళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ బైపీసీ చేసినాయి, ఏం చేస్తాడు మీ వాడు ఇప్పుడు బీఎస్సీ చేస్తాడు అది ఇది ఏం చదవాలనుకుంటుండు అన్నట్టు ఒక టైపు అడిగేవాళ్ళు. వీళ్ళు చదివేది వీళ్ళు అందరితో ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కానీ మా బంధువుల్లో ఎక్కువ కలిసేవాళ్ళు కాదు, అంతవరకే పోవడం రావడం ఎక్కువ. ఏం చేస్తారనేది తెలియదు, ఏదో వీళ్ళకు లోకజ్ఞానం లేదు అనుకునేవాళ్ళు.
అంటే నాకు కాన్ఫిడెన్స్ వీళ్ళ మీద అన్నీ తెలుసు అనేది. అటుకితే నేను చెప్పేదాన్ని మాట వరుస కన్నా, నేను వాడు BA చేసినా నాకు అభ్యంతరం లేదు, వాడు డాక్టరే కావాలని ఏం లేదు, వాడు ఏం చదివినా నాకేం అభ్యంతరం లేదు, వాడికి తెలుసు ఏది చేసినా సక్సెస్ అవుతాడని నాకు నమ్మకం అని చెప్పాను. అది తర్వాత కూడా అదే ఆ కాలేజీలో కూడా అదే అన్నాను. ఎందుకంటే నేనే కదా వాళ్ళని చూస్తూ ఉంటాను, వాళ్ళ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంటుంది కదా. అట్లా నేను అదే చెప్పాను వాళ్ళకు, ఎట్లాగో సక్సెస్ అవుతాడు మా వాడు. రేపు పొద్దున మీరే కాల్ చేసి పిలుస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే అడుగుతున్నారు, ఇంకా ముందు కూడా అడుగుతారు. వాడు మీరు చేసి పిలిచే టైం వస్తుంది అని నాకు తెలుసు అని వాళ్ళతో అన్నాను. బాధ అయింది వాళ్ళు అలానే. సరే మేము వచ్చినప్పుడు తర్వాత వెనకాల ఏమైనా అనుకో, మీరు డైరెక్టే మీరు రావడం ఏంది అన్నట్టు ఇన్సల్ట్గా మాట్లాడితే కోపం వచ్చింది. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.